సంవిధాన్ భారతీయులమైన మేము మా రాజ్యాంగాన్ని అత్యంత పవిత్రమైనదిగా రాజ్యంగా భావిస్తాము. మాకు సార్వభౌమత్వ సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య నిర్మించుకోవడానికి సాంఘిక ఆర్థిక సామాజిక న్యాయాన్ని ఆలోచన భావ ప్రకటనను అవకాశాల్లోనూ సమానత్వాన్ని కల్పించడానికి కుల మత ప్రాంత వర్ణ లింగ ధనిక పేద లాంటి ఏ రకమైన భేదాలు లేకుండా అందరికీ సమాన హక్కులు బాధ్యతలు మన రాజ్యాంగం కల్పించింది. ఇటీవల పరిణామాలు రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తూ ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తూ సమాజంలో అశాంతి నెలకొల్పుతున్నాయి. విభేదాలు సృష్టిస్తూ రాజ్యాంగ మనుగడ కోసం విద్వేషాలను రెచ్చగొడుతున్నాయి. ఇలాంటి తరుణంలో శాంతి అహింసలను మూల సూత్రాలుగా మనకు బోధించిన మహాత్ముడి స్ఫూర్తిగా మనుషులంతా ఒకటే అంటూ రాజ్యాంగంలో అందరికీ సమాన హక్కులు కల్పించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను అమలు చేస్తూ మన అంకిత భావంతో గొప్ప రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి చిత్తశుద్ధితో అంకిత భావంతో అహర్నిశలు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. జై బాపు, జై బాపు, జై బాపు, జై భీమ్, జై భీమ్, జై బాపు, జై బాపు, జై భీమ్, జై భీమ్, జై సంవిధాన్, జై సంవిధాన్. భారతదేశంలో జనించి మరి కేవలం భారతదేశంలోనే కాదు యావత్ ప్రపంచం చేత మరి బాపూజీ మహాత్మా గాంధీ జాతిపిత అని పేరుగాంచిన మహాత్మా గాంధీ యొక్క ఆశయాలను జై బాపుగా నినదించుకుంటున్నాం ఈరోజు. అలాగే జై భీమ్ అంటే భీమ్ అనే పదానికి విజ్ఞానము వివేకం అనే అర్థము. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ నాయకత్వంలో మరి రాజ్యాంగ రచన చేసినప్పుడు బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం మరి గలం ఎత్తి డాక్టర్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాణంలో ముఖ్య భూమిక పోషించిన వారి ఆశయాలను మరి సెక్యులరిజాన్ని సమాజవాదాన్ని లౌకికత్వాన్ని సార్వభౌమత్వాన్ని మన ఇండియాలో అన్ని కులాలకు మతాలకు సమానంగా ఉన్న రాజ్యాంగానికి మరి ముప్పు వాటిల్లుతున్న సందర్భంలో మరి జై సంవిధానాన్ని నినాదం అంటే చట్టసభల్లో ఈ రాజ్యాంగ స్ఫూర్తిని కొనసాగిస్తూనే లోకసభ కానీ రాజ్యసభ కానీ అసెంబ్లీ కానీ ఇవి ఉండాలి అన్న ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న జై బాపు జై సంవిధాన్ అలాగే జై భీమ్ ఉద్యమానికి శ్రీకారం చుట్టిన రేవంత్ రెడ్డి గారికి అలాగే పిసిసి అధ్యక్షునికి మరొకసారి మన జిల్లాలో మరి అగ్రగామిగా నిలుస్తూ మరి జిల్లాను ఒంటి చేత్తో నడిపిస్తున్న మన నాయకుడు మన శాసనసభ్యులు ప్రేమ్ సాగర్ రావు గారు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు సురేఖ గారి నాయకత్వంలో మనం అందరం ఈరోజు పట్టణంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకొని ఈ సాయంత్రం వేళ 26, 27 వార్డుల్లో
ఈ యొక్క కార్యక్రమాన్ని ర్యాలీ రూపకంగా నిర్వహించుకుంటున్నాం. ఇక్కడికి విచ్చేసిన కాంగ్రెస్ నాయకులకు, అగ్రశ్రేణి నాయకులందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. కాంగ్రెస్ పార్టీ ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయంలో భాగంగా మన మంచిర్యాల నియోజకవర్గం పెద్దలు గౌరవ శాసనసభ్యులు వేణుస్వామిరావు గారు మరియు మన ప్రియతమ నేత మనందరి అమ్మగా పిలువబడే మన సురేఖ మేడం గారు అధ్యక్షతన ఉన్న ప్రోగ్రాము హైలైఫ్లో ప్రోగ్రాం చేసుకోవడం జరిగింది. అందరూ కూడా అదే స్ఫూర్తి కొద్దీ ఏదైతే జై భీమ్ జై బాపు జన్ సంవిధాన నినాదం ఉందో అందరి వాళ్ళలో తీసుకోపోయిన ఆలోచన కొద్దీ ఈరోజు ఉదయం ఏసీలో మొదలైన యాత్ర ఇవాళ ఈ సాయంకాలం పూట గౌతమ్ గారు రాళ్లపేట 26 వాళ్ళకి సంబంధించిన ఈ ప్రాంతంలో తిరుగుతూ ఏదైతే అందరికీ ఒక ఆలోచన గత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏదైతే చరిత్ర గల కాంగ్రెస్ పార్టీ ఎవరికి ఇబ్బంది లేకుండా ఒక మంచి పద్ధతిలో కొనసాగిన సందర్భంలో ఇలా గాంధీ మహాత్ముడు కూడా ఆల్ ఇండియా అధ్యక్షుల సందర్భంలో ఎన్నో రకాల ప్రజలను ఆదుకునే కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. ఇవాళ ఇందిరాగాంధీ కానీ రాజీవ్ గాంధీ గారు కానీ అన్ని రకాల ముందుండి నడిపించిన సందర్భంలో ఇవాళ భారత రాజ్యాంగాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక పద్ధతి ప్రకారంగా ఎవరికి ఇబ్బంది కాదని ఒక రాజ్య సందర్భంలో ఇందులో తర్వాత కొంతమంది మత శక్తులు ఇలా కేంద్రంలో ఉన్న పార్టీ దీన్ని విచ్ఛిన్నం చేయడానికి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఆ విచ్ఛిన్నాన్ని ఏది ఆపాలంటే ఖచ్చితంగా ప్రజల్లో ఒక ఆలోచన తీసుకురావాలి. ప్రజలకు మనం చెప్పే మెసేజ్ ఏంటంటే ఇటువంటి కుట్రలు జరుగుతూ ఉన్నాయి, మీరంతా అలర్ట్గా ఉండాలి. ఏదైనా ఇబ్బందులు జరిగితే మనం ప్రమాదాలు పడిపోతాం కాబట్టి ఒక మెసేజ్ కోసం ఇవాళ గల్లీ తిరుగుతూ ఉన్నాం. ఇవాళ ఈ ప్రాంతంలో పెద్దలు పట్టణాధ్యక్షులు నరేష్ గారు, జిల్లా అధికార ప్రతినిధి రాజన్న గారు, ఆత్మ చైర్మన్ ముల్లన్న గారు, ఇవాళ మహిళా అధ్యక్షురాలు, నాతోటి మాజీ కౌన్సిలర్లు, ఏదైతే యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్సిఐ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఏదైతే ఈ ప్రోగ్రాము మంచిర్యాల పట్టణం మొత్తం ఉన్నది కాబట్టి ఖచ్చితంగా మనవంతు బాధ్యతగా మనం కూడా వాడుకు నలుగురు చొప్పున ఖచ్చితంగా అటెండ్ అయ్యి ఈ మీటింగ్ను మనం సక్సెస్ చేయాలి. రోజు వరకు ఎమ్మెల్యే గారు ఏం చేసినా కానీ తెలంగాణ రాష్ట్రం మొత్తంలో కూడా మన మంచిర్యాలే ముందుంటుంది కాబట్టి ఇందులో కూడా మనమే ముందున్నాం. ఏ ప్రోగ్రాం తీసుకున్నా భవిష్యత్తులో ఎమ్మెల్యే గారి నాయకత్వంలో ఖచ్చితంగా మన ప్రాంతం ఉండే. ఇవాళ ఉదాహరణ చెప్పాలంటే ఒక మంత్రి వస్తే కూడా ముఖ్యమంత్రి వచ్చిన స్థాయిలో మనం బహిరంగ సభలు పెట్టే పరిస్థితిలో ఉన్నామంటే ఇక్కడ ఉన్న మన అదృష్టంగా భావిస్తూ మన ఎమ్మెల్యే గారు, మన సురేఖ మేడం గారు మన అందరికీ అందుబాటులో ఉండి నాయకత్వం ఉన్నది. మనకి ఏదైతే పెద్ద చెప్పిన చాలామంది నాయకులు ఉన్నారు. బీసీసీఎల్ జిల్లా అధ్యక్షులు గణేష్ గారు, చాలా పేరు ప్రతి చెప్తా ఉన్నాం. ఎస్సీసీఎల్ అధ్యక్షులు, ఇవాళ ఈ ప్రాంత నాయకులు, మాజీ కౌన్సిలర్లు, మన వాడ ఇన్ఛార్జీలు ఇర్ఫాన్ గారు, సీన్ గారు మరియు మాజీ కౌన్సిలర్ సీన్ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. కాంగ్రెస్ పార్టీ అగ్రస్థానం మీనాక్షి నటరాజన్ గారి ఆదేశాల మేరకు, అదేవిధంగా ప్రేమ్ సాగర్ రావు గారి ఆదేశాల మేరకు, సురేఖమ్మ గారి ఆదేశాల మేరకు భారత రాజ్యాంగాన్ని కాపాడుకునే బాధ్యత మనందరి పట్టాన ఉంది అని శ్రీకారం చుట్టి మనం ముందుకు వెళ్ళి రాజ్యాంగాన్ని కాపాడుకుందామని సార్ ఆదేశాల ప్రకారము ఈరోజు 26వ వార్డు 27వ వార్డు గౌతమ్ నగర్ రాళ్లపేట ప్రతి అందరము టౌన్ అధ్యక్షులు అందరూ కలిసి ప్రచారం చేయడం జరుగుతుంది.